ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను దేవుడు చేసిన అద్భుత కార్యానికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఒకసారి నేను గుర్తు చేసుకోవాలి అనుకుంటున్నాను. నా పేరు కళ్యాణి. నాకు ఇద్దరు పిల్లలు. సో మా చిన్న అబ్బాయి కోవిడ్ టైంలో పుట్టాడు. సో ఆ టైంలో మనం పిల్లల్ని బయటికి పంపించకపోవడం వల్లనో మరి ఇంకే కారణాల వల్లనో తెలియదు, తనకి 3 years వచ్చేదాకా కూడా తను మాట్లాడేవాడు కాదు. సో నేను చాలా బాధపడేదాన్ని, చాలా కంగారు పడేదాన్ని. ఏంటి అందరూ మాట్లాడుతున్నారు ఏజ్‌కి, వీడు ఇంకా మాట్లాడట్లేదని నేను చాలా చాలా నర్వస్‌గా, చాలా టెన్షన్‌గా బాధపడేదాన్ని. అప్పుడే నాకు ఒకసారి అన్నతో మాట్లాడదాము, అన్నతో చెప్దాము, అన్న ప్రేయర్ చేస్తే దేవుడు గ్యారంటీగా హెల్ప్ చేస్తారు అని నమ్మకంతో ఒకసారి అన్నతో మాట్లాడాను. ఆ రోజు అన్న ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసి ఆ తర్వాత నుంచి కూడా అన్న ప్రతి ప్రేయర్‌లో మా అబ్బాయిని గుర్తు చేసుకుంటానే ఉండేవాళ్ళు. సో నిజంగానే అన్న చెప్పినట్టు ఆ రోజు దేవుడు నిజంగానే అద్భుత కార్యం చేశాడని చెప్పాలి. ఈరోజు తనకి 5 years వచ్చింది. ఇప్పుడు తను ఎట్లా మాట్లాడతాడంటే, మనం మాట్లాడిన దానికి సమాధానమే కాదు, తెలివిగా మాట్లాడడం కూడా స్టార్ట్ చేశాడు. సో నిజంగా సో ఈరోజు దేవుడు నా విషయంలో, నా బిడ్డ విషయంలో చేసిన కార్యానికి ఎంత కృతజ్ఞతలు చెప్పాలి అంటే, నేను అసలు చాలా చాలా కృతజ్ఞతలు చెప్పాలి. అన్నకి కానీ అన్నకి మరీ మరీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అన్న ఎప్పుడు దేవుడు తప్పకుండా అద్భుత కార్యాలు చేస్తారు, నువ్వు తప్పకుండా సాక్ష్యం ఇస్తావు అంటూ ఉండేవాళ్ళు. నేను చాలా ఆనందపడేదాన్ని. ఓకే, దేవుడు నిజంగానే కార్యం చేస్తాడు అనే నమ్మకంతో ఉండేదాన్ని. ఈరోజు నిజంగానే దేవుడు ఆ కార్యం చేశారు. తను ఎంత బాగా మాట్లాడతాడు అంటే ఇప్పుడు చాలా బాగా మాట్లాడతాడు. సో నాకు చాలా హ్యాపీ. నిజంగా దేవుడికి చాలా చాలా థ్యాంక్స్, అన్నకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. అలానే కాదు, అన్న ఎప్పుడు కూడా ఏ కష్టం ఇంకా ఇంకా దారులన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇంకా మనల్ని ఎవరు సేవ్ చేస్తారు, మనల్ని ఎవరు ఇంకా ఎవరితో మనం బాధ చెప్పుకోవాలి అన్నప్పుడు కరెక్ట్‌గా అన్నే గుర్తొస్తారు. ఎందుకంటే అన్నతో చెప్తే ఆ అన్న నిజంగా మన బాధని, మన రిక్వెస్ట్‌ని మన తరపు నుంచి దేవుడి దగ్గరికి తీసుకొనెళ్ళి వాటిల్ని నెరవేరుస్తారని. నిజంగా ప్రతిసారి అన్న చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏదైనా బాధొచ్చినా, కష్టమొచ్చినా చెప్పుకోవడానికి నేను ముందుంటానమ్మా అన్నట్లు తను ఎప్పుడూ హెల్ప్ చేస్తూ ఉంటారు. అన్నకు కూడా చాలా కృతజ్ఞతలు. దేవుడికైతే చాలా చాలా కృతజ్ఞతలు. ఈరోజు దేవుడు చేసిన కార్యాలని నేను గుర్తు చేసుకొని దేవుడికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. Parihas, tell me about the colors. Red, orange, yellow, green, blue, red, orange. Which color yellow. you like most? Red. Okay. Which color your mommy likes the most? Green. Okay. Okay, tell me about your brother. Orange. Kushal. Okay, tell me about your brother. You like your brother or not? Yeah. Okay, tell me about your brother more. One more. Yeah. One more. Yeah, tell about your brother. Which My brother is really thinking in the wall. He's seeing me and he's sitting in my sofa. He likes to sit in my sofa and jumping on me and tickling and sleeping on his couch. And then Boss baby is crying.